ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను విచారణకు సిట్ అధికారులు పిలిస్తే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు నిలబడాల్సిందే అన్నారు. శిబు సురేన్, జయలలిత, లలూ ప్రసాద్, యడియూరప్ప లాంటి వారు జైళ్లకు వెళ్లారని గుర్తు చేశారు. త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కేసీఆర్ గారిని పిలిస్తే బీఆర్ఎస్ నాయకులు తెగగించుకుంటున్నారు. ఎందుకు పిలవకూడదు సిట్ అధికారులు కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నారు. కేసీఆర్ గారి దైవ సంభూతుడా, మానవ అతీతుడా, మహాత్ముడా? తప్పు చేస్తే ఎంతటి వారినైనా చట్టం ముందు నిలబెట్టాల్సిందే, నిలబడిస్తుందని చెప్పని మన చట్టాన్ని గౌరవించాల్సింది పోయి జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించిన శిబు సోరెన్ తప్పులు చేసిన సందర్భంలో జైలుకు వెళ్ళినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తనపై వచ్చిన ఆరోపణలో తప్పులు తేలి చట్టం తను జైలు పంపించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కర్ణాటకలో యడియూరప్ప కానీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ గారు కూడా ముఖ్యమంత్రి సందర్భంలో పొరపాటు చేసి జైలుకు వెళ్ళి వచ్చినటువంటి సందర్భాలు వీళ్ళ టెలిఫోన్ ట్యాపింగ్